హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో మాత్రమే తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి అని సచివాలయంలో చెప్తున్నారు. ఎన్పిసిఐ లింక్ మనం ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందో ఈ వీడియోలో మనం మన మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ తల్లికి వందనం డబ్బులు ఎప్పుడులోగా పడతాయి అనేది కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి. గూగుల్ ఓపెన్ చేసి యుఐడిఏఐ ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని సెర్చ్ చేయండి. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయినా సరే విజిట్ చేయొచ్చు. యుఐడిఏఐ వెబ్సైట్ నేమ్ అనమాట. సెర్చ్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. అందులో ఫస్ట్ వెబ్సైట్ని అయినా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆధార్ కార్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కారణంగా చాలామంది ఎట్ ఏ టైం యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం లేట్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేశాక మీకు ఆధార్ సర్వీసెస్ అని చూపిస్తుంది. దానిపైన కిందన వెరిఫై అండ్ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లాగిన్ అని చూపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ లోడ్ అవుతుంది. మీరు ఆధార్ కార్డ్ తల్లికి వందనం స్కీమ్ కోసం చెక్ చేస్తున్నట్లుగానైతే ఖచ్చితంగా మదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ మీద ఎంటర్ చేశాక కింద క్యాప్చర్ని ఫిల్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వెబ్సైట్ అనేది స్లోగా ఉండడం వల్ల మీకు కొంచెం లేట్ అనేది అవుతుంది. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను వీడియోలో ఎక్కడెక్కడైతే బ్లర్ చేస్తున్నానో అదంతా మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓపెన్ చేశాక 5th వన్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చూపిస్తుంది కదా, మీరు దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ దానిపైన క్లిక్ చేశాక మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ 2nd వన్ మన ఏ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉందో చూపిస్తుంది. కిందన బ్యాంక్ సీడింగ్ యొక్క స్టేటస్ అని చూపిస్తుంది. అక్కడ యాక్టివ్ అని ఉంటే ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లు, ఇన్యాక్టివ్ అని చూపిస్తే మీకు నచ్చిన బ్యాంక్కి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ లింక్ చేయించుకున్నాను కాబట్టి నాకు ఈ బ్యాంక్ అనేసి చూపిస్తుంది. మీరు ఖచ్చితంగా వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, మదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మాత్రమే చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తోనో లేకపోతే ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తోనో చూస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు అనేవి మదర్ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పడతాయని గవర్నమెంట్ పదే చెప్తున్నారు. అది కాబట్టి మీరు అది దృష్టిలో ఉంచుకొని మదర్ యొక్క ఆధార్ కార్డుతో మాత్రమే సెర్చ్ చేసి మీ మదర్ యొక్క పేరెంట్ యొక్క ఆధార్ కార్డులో ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ మాత్రమే వెళ్ళి డబ్బులు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ బ్యాంక్ తప్ప ఇంకే బ్యాంక్లో పడవు. ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో మాత్రమే డబ్బులు పడతాయని సచివాలయంలో కూడా చెప్తున్నారు. ఈ స్క్రీన్షాట్లో మీరు చూసినట్లుగానైతే లాస్ట్ అప్డేట్ అనేసి ఉన్నది కదా, అది మీరు ఎన్పిసిఐ ఎప్పుడు లింక్ చేయించుకున్నారా అనేసి చూపిస్తుంది. అండ్ లాస్ట్ వెబ్సైట్లో మీకు చెప్పినట్లుగా వాళ్ళు మీకు అప్లికేషన్ ఎప్పుడు అప్లై చేశారో డేట్ కూడా చూపిస్తుంది. అక్కడి నుంచి 14 to 21 డేస్లో అమౌంట్ పడతాయని సచివాలయంలో కూడా చెప్తున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్లోని మాత్రమే డబ్బులు పడతాయి అండ్ అందులో చూపిస్తున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు పడతాయి. ఇంకా ఎవరికి డబ్బులు పడడం అనేది ఉండదు. పడడం కొంచెం లేట్ అయినా సరే డబ్బులు మాత్రం కన్ఫామ్గా పడతాయి అని మాత్రం చెప్తున్నారు. మీరు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ లేకపోతే బ్యాంక్ వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి. దానికి అప్లికేషన్ ఏం ఫిల్అప్ చేయవసరం లేదు. ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత మీరు ఆ వెబ్సైట్లోకి, అంటే లాస్ట్ వీడియోలో చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎప్పుడు అప్లికేషన్ పెట్టారో అప్పటి నుంచి 21 డేస్ లోపు మీకు డబ్బులు పడకపోతే మళ్ళీ ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అసలు ఏంటి ప్రాబ్లం అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.